హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనం జీవిత ధ్యేయం బుక్ నుంచి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలుడు. మనం ఈరోజు ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో తెలుసుకుందాం. మనిషికి రెండు రకాల జీవితాలు ఉన్నాయి. అవి ఒకటి ప్రాపంచిక జీవితం, రెండు ఆధ్యాత్మిక జీవితం. ప్రాపంచిక జీవితం 11 అంశాలతో కూడుకొని ఉంది. అవి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు. ఆధ్యాత్మిక జీవితం 3 అంశాలతో కూడుకొని ఉంది. అవి బుద్ధి, 2 దివ్యచక్షువు, 3 ఆత్మ. ప్రాపంచిక జీవితం బాగుండాలంటే ఆధ్యాత్మిక జీవితం బాగుండాలి. ఎవరిదైనా ప్రాపంచిక జీవితం బాగుండలేదు అంటే వారి ఆధ్యాత్మిక జీవితం బాగా లేనట్టే. ఆధ్యాత్మిక జీవితం 100కి 100 పాళ్ళు బాగుంటే ప్రాపంచిక జీవితం 100కి 100 పాళ్ళు తనంతట తానే బాగుంటుంది. ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళాలంటే తాబేలు తన కాళ్ళు, చేతులు, తల తనలోకి ముడుచుకుని ఉన్నట్లు మన కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, మనస్సును ముడుచుకొని కూర్చోవడాన్నే ధ్యానం అంటాం. ఇంద్రియాల్లో ముఖ్య ఇంద్రియమైన అంతరింద్రియమైన మనస్సును ముడుచుకోవాలంటే దానికి మార్గమే శ్వాస మీద ధ్యాస. ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి ఉన్న ఏకైక వారధి ధ్యానం. ఏ పూజ, ఏ వ్రతము, ఏ యాత్ర ఆ వారధి కాజాలదు. రామనామం జపిస్తుంటే ప్రాపంచికంగా జీవిస్తున్నట్లే లెక్క. తల్లినామంతో జీవించడం ఎంత ప్రాపంచికమో రామనామంతో జీవించడము అంతే ప్రాపంచికం. ఆధ్యాత్మిక జీవితం అంటే ఆత్మస్మరణ. ఆత్మలో ఆత్మగా ఆత్మ జీవించడం అన్నదే ఆధ్యాత్మిక జీవితం. స్పిరిచువల్ లైఫ్ అంటే నేను అన్నదానితో నేను అన్నది నేనుగా జీవించడం. నేను అన్నది తెలుగు పదం, ఆత్మ అన్నది సంస్కృత పదం. నేను అన్నదే ఆత్మ, ఆత్మ అన్నదే నేను. ఆత్మ అన్నదే సర్వశక్తిమయం, ఆత్మ అన్నదే సర్వయుక్తిమయం, ఆత్మ అన్నదే సర్వముక్తిమయం. ప్రాపంచిక జీవితాలలో ఎన్నెన్నో సమస్యలు, బాధలు, కష్టాలు, అర్థం కానివి, అవగాహనకు అందనివి ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితమే అన్ని సమస్యలకు ఉన్న ఏకైక పరిష్కార మార్గం. ఆధ్యాత్మిక జీవితం అంటే ధ్యాన జీవితమే. ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మికత అంటే ధ్యానమే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసే. ఆత్మగా ఆత్మతో జీవిస్తున్నప్పుడు, అపారమైన ఆత్మశక్తిని గ్రహించినప్పుడు ఉత్తేజితమయ్యేదే దివ్యచక్షువు. దివ్యచక్షువు అంటే దివికి సంబంధించిన చక్షువు. దివ్యచక్షువుతో సమస్త లోకాలు దర్శించగలం. దివ్యచక్షువు ఉత్తేజితమైన వాళ్ళనే ఋషులు అంటాం. ధ్యానిగా మొదలై యోగిగా ఎదిగి వెంటనే ఋషులుగా మారతాం. దివ్యచక్షువుతో ఎన్నో గత జన్మల విషయాలు తెలుసుకుంటున్నప్పుడు, మహర్షిగా వెలిగి సృష్టిలోని అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు బ్రహ్మర్షిగా, సిద్ధుడిగా రూపొందుతాం. దివ్యచక్షువు ద్వారా బ్రహ్మర్షిత్వము, సిద్ధత్వము వచ్చిన తర్వాత ఆ యొక్క దివ్యజ్ఞానం వెలుగులో ప్రాపంచిక జీవితాన్ని సకల సుఖ సౌఖ్యాలతో, సమయస్ఫూర్తితో, క్షణక్షణ జాగరూకతతో, క్షణక్షణ విచక్షణ జ్ఞానంతో జీవించడాన్నే బుద్ధి కలిగి ఉండడం అంటాం. ధ్యాన ప్రసాదం ఆత్మ, ధ్యాన ప్రసాదం దివ్యచక్షువు, దివ్యచక్షువు ప్రసాదం బుద్ధి జ్ఞానం, బుద్ధి ప్రసాదమే సరి అయిన ప్రాపంచిక జీవితం. అందరికీ ధ్యానబోధ చేయడమే ఓ బుద్ధుడి లక్ష్యం. అంతకన్నా వేరే ఏది ఏ బుద్ధుడు చేయడు.
ప్రపంచమంతా బుద్ధులమయం కావాలి. ప్రపంచం యావత్తు బుద్ధిమయం కావాలి. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.